ఈ దేవుని దగ్గరకు వచ్చిన మనం అక్షయమైన వాక్యం చేత మనం కనబడిన వారిని కావాలి. వాక్యం చేత కనబడాలి. వాక్యాన్ని చేతిలో పట్టుకొని కనపడటం కాదు. మీరు క్షయబేజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా, అనగా అక్షయ బేజము నుండి. బేజం అంటే విత్తనం అని అర్థం. ఇప్పుడు లోకంలో ఉన్న విత్తనం ఏదో ఒక రోజు క్షయమైపోద్దా లేదా? ఎండిపోద్దా లేదా? కుళ్ళిపోద్దా లేదా? గమనించండి. ఆ విత్తనానికి చావు ఉందేమో కానీ వాక్యం అనే విత్తనానికి చావు లేదు. అందుకని ప్రభు బిడ్డలారా, ఆ అక్షయమైన దేవుని వాక్యాన్ని వింటూ 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 వాక్యం ఎలా బ్రతకమని చెప్పిందో అలా మనం బ్రతికితే అప్పుడు మనం ఎవరమో తెలుసా? వాక్యానికి పుట్టిన బిడ్డలమవుతాం. వాక్యానికి పుట్టిన బిడ్డలమైతే, వాక్యానికి పుట్టిన బిడ్డలమంటే దాని అర్థం ఏంటంటే వాక్యం మనకు తల్లి అవుతుంది, ఆ వాక్యానికి మనం పిల్లలమవుతాం. ఎవరికి వాక్యం తల్లి అవుతుంది? నేనున్నా. ఒకవేళ నాకు కోపం ఎక్కువ అనుకోండి, ముక్కు మీదే కోపం, అమ్మో భయంకరమైన గయ్యాలితనం నా దగ్గర ఉంది. నోటికి కోపం వచ్చినప్పుడు ఎంత బూతు మాట పడితే అంత బూతు మాట అంట అనుకోండి. ఒకరోజు వాక్యం చదువుతున్నా, బూతులాడి పెదవులు గూర్చి, కోపిస్తే జీవితాన్ని గూర్చి, దుడుకుతనాన్ని గూర్చి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. కోపం దేవుని నీతిని నెరవేర్చదు, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. ఆ కోపాన్ని వదిలేయి, ఆ దుడుకుతనాన్ని వదిలేయి, ఈ ఆవేశాన్ని వదిలేయి, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. ఏ రోజైతే నేను వాక్యం విన్నానో ఆ రోజు నుండి బూతులాడటం మానేశా, అనవసరంగా కోపగించుకోవటం మానేశా, ఆవేశాన్ని మానేశా, శాంతమూర్తిగా బ్రతకటం ప్రారంభించా. ఇప్పుడు నన్ను చూసి ఒకప్పుడు అబద్ధీకుడు అనేవాళ్ళు ఇప్పుడు సత్యవంతుడు అంటున్నారు, ఒకప్పుడు కోపిస్తుడు అనేవాళ్ళు ఇప్పుడు శాంతమూర్తి అంటున్నారు. ఇప్పుడు గమనించండి, ఈ శాంతమూర్తిగా నన్ను కన్నదెవరు? నాకు కొంచెం గట్టిగా ఒక విలువైన మాట చెప్తాను. వాక్యం ఎప్పటి నుంచి ఉంది? అదే చెప్పాలి. ఆది యందు వాక్యం ఉండెను అని రాసిందా? అన్నిటికంటే మొదటున్నది వాక్యం. వాక్యానుసారంగా బ్రతుకు. నీవే రంగంలో ఉన్న ఈ వాక్యం నేను శ్రేష్టమైన స్థానంలో నిలవబెడుతుంది. వాక్యాన్ని పట్టుకొని బ్రతుకు. వాక్యం ఏం చెప్పింది, ఎలా బ్రతకమంది, వాక్యాన్ని పట్టుకొని వాక్యానుసారంగా బ్రతుకు. వాక్యము సృష్టి అంతటిలో మొదటున్నది కనుక వాక్యానుసారంగా బ్రతికేవాడు కూడా చదువులో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, సేవలో ఉన్న ప్రతి రంగంలో మొదటివాడిగా నిలవబెట్టగలిగిన శక్తి వాక్యంలో దాగుంది.